బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. అండ్ ఇంకోటి ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అంటే మోస్ట్లీ బిర్యానీనే తింటారు. అందరు వెళ్తే బిర్యానీనే తింటారు. అలాంటి ఆయిలీ ఫుడ్ తిని వెంటనే ఈ డ్రింక్ తాగొచ్చా? ఈనో వేసుకోవచ్చా? సో ఇక్కడ బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ వీర్ టాకింగ్ అబౌట్ బిర్యానీ కాబట్టి లేకపోతే స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే మసాలా ఫుడ్. సో నేను జనరల్గా వెన్ ఐ డిడ్ దిస్ స్టడీ నేను ఎలా అసోసియేట్ చేసుకున్నాను అని అంటే జస్ట్ ఐ పుట్ ద సేమ్ క్వశ్చన్ ఆపోజిట్. ఇప్పుడు పెరుగన్నం తిని కోక్ తాగుతారా? No, you feel like yes, yeah, you don't like it. అంటే సంథింగ్ ఏదైతే స్టమక్ సూదింగ్ గా అనిపించింది తీసుకునేటప్పుడు ఇంకో సూదింగ్ ఆస్పెక్ట్ తీసుకోవాలంటే మీకు అనిపించట్లేదు. పాయింట్ నెంబర్ 1. ద రీజన్ ఐ పుట్ దిస్ వన్ సో దట్ పీపుల్ కెన్ గెట్ ఇట్. అదే కనుక ఒక స్పైసీ ఐటమ్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఈటింగ్ సమ్ లైక్ ఫ్రైడ్ చికెన్ లేకపోతే పిజ్జానో సంథింగ్ లైక్ మీరు చెప్పిన బిర్యానీ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దట్ హ్యాస్ గాట్ టూ మెనీ స్పైసెస్ మనం యాడ్ చేసినప్పుడు దాంట్లో గార్లిక్ అనో ఇంకా వేరే వేరే ఉంటుంది. సో దట్ ఆ ఎసిడిటీని తగ్గించడం కోసం ఇవి ట్రై చేస్తున్నాం. సో సింపుల్ థింగ్ యూ టర్న్ ద క్వశ్చన్ అదర్ వే అరౌండ్. మీరు ఓన్లీ పెరుగన్నం తిని దాంతోపాటు తాగండి, యూ డోంట్ ఫీల్ దట్ కిక్. నాకు ఒక సినిమా గుర్తొస్తూ ఉంటది. వాళ్ళ బావలతో ప్రేమగా తీసుకొచ్చి he is having his party with his friends or whatever drinks that they are having తీసుకొచ్చి బావ పొద్దున పరవన్నం మిగిలిపోయిన దీంట్లో కలుపుకోమంటారు. సో సేమ్ థింగ్ లైక్ దాట్. సో వై అంటే సింపుల్ గా జనాలకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఈ విషయం. ఎందుకు అని అంటే సో వెన్ యూ హ్యావ్ సంథింగ్ దట్ ఇరిటేట్స్ ద స్టమక్ పీపుల్ ఆర్ సూదింగ్ విత్ ఆపోజిట్ ఎఫెక్ట్. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో వెదర్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఏంటంటే ఇప్పుడు బాడీలో పొట్టలో కొంత ఎసిడిటీ అనేది ఉంటుంది. అది అరౌండ్ 2 to 3 మ్యాక్సిమం 4 ఉంటుంది స్టమక్ లో యాసిడిటీ. ఇప్పుడు నేను ఐ డూ ప్రతి పేషెంట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది అన్ని హాస్పిటల్ తిరిగేసిన వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సార్ నాకు గ్యాస్ ఉంది ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు. ఆబ్వియస్లీ వచ్చిన డాక్టర్ ఇప్పుడు మీతో నేను మంచిగా మాట్లాడాలంటే మీరు బాగా చేస్తారండి, బాగా చూస్తారండి, నన్ను మీరు కాపాడతారని వచ్చానండి, మీ యూట్యూబ్ చూసి వచ్చానండి అని ఏదో చెప్తారు. సో అయిపోయిన తర్వాత నా వే ఆఫ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అని అంటే ఏదో కౌరులు చెప్పేదానికంటే ఇఫ్ యూ యాక్చువల్లీ షో దమ్ ద రీజన్ ఈస్ దిస్ అండ్ దట్స్ వై దర్ గెటింగ్ బెటర్. నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికీ ఇంప్రూవ్మెంట్ ఎందుకు వస్తుంది అని అంటే నేను వాళ్ళకి ఏం చేస్తాను pH ఇంపిడెన్స్ అని ఉంటుంది. యాక్చువల్ లోపల పెట్టినప్పుడు చూపిస్తే వాళ్ళకి యాసిడ్ లెవెల్స్ 1 ఉంటున్నాయి, కొంతమందికి అయితే 0.5 ఉంటుంది. అంటే సో అంటే దానికి పొట్టకు హోల్స్ పడిపోయి అంత ఎసిడిటీ వస్తుంది. సో దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఎందువల్ల వస్తుంది. మనం తీసుకునే వాటర్ కానీ మనం తీసుకునే డైట్ కానీ తీసుకునే స్ట్రెస్ కానీ లేకపోతే ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్. మీరు 4 o'clock బిర్యానీ అని అన్నారు చూసారా, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఇది ఎవరితో షేర్ చేయరు. సో దిస్ ఇస్ వాట్ రియల్లీ హ్యాపెన్స్. అండ్ దెన్ నేను ఆ టెస్ట్ చేసినప్పుడు ఏం చెప్తా అంటే మీరు రోజు ఏం చేస్తున్నారు అదే చేయండి, దెన్ ఐ కెన్ రియల్లీ ద కంప్యూటర్ విల్ టెల్ మీ అని చెప్తాను. అండ్ ఇంకోటి ఈ కరోనా టైంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు, ఏం లేదు, మరి అది ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ న్యూస్ వ్యాక్సిన్ తీసుకున్న మెడిసిన్ వేసుకున్న ఇంట్లోనే ఏదో మసాలాస్ అన్నీ వేసేసి ఏవి మనం బిర్యానీలో వేసే మసాలాలు అన్నీ వేసి అది తాగేసేయండి. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అట్లా వేసుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది అని అంటున్నారు, అది ట్రూవా? సో కరోనా వైరస్ లంగ్స్కి వెళ్తుందా పొట్టకి వెళ్తుందా? అమ్మో ముక్కులోంచి పీల్చుకుంటే ముక్కులోని కదా టెస్ట్ చేసింది, పొట్టలో కాదు కదా కరోనా వైరస్ గురించి. సో మనం తీసుకునేది లంగ్స్ లోకి వెళ్తుంది వైరస్. ఇట్స్ రెస్పిరేటరీ టైప్ ఆఫ్ వైరస్. ఓకే, నేను ఆ టైంలో చూసిన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఐ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. అన్ని రకాల వాళ్ళు జీరా వాటర్ లీటర్ తాగి చిన్న పిల్లోడండి, వాడికి సివియర్ బర్పింగ్ అన్కంట్రోలబుల్ ఇష్యూస్ డ్యూరింగ్ కోవిడ్ అవుట్బ్రేక్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు. చూస్తే ఈ యొక్క ఫుడ్ పైప్ మొత్తం అంత రెడ్గా అయిపోయి హోల్స్ పడిపోయి ఉన్నాయి. నేను ముందు చెప్పాల ఆ స్టోరీ అంతా. సో ఫాదర్ మదర్ ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు ఇంత రెడ్గా ఉంది, ఇలాంటి కండిషన్ నేను ఎప్పుడు చూడలేదు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని అడిగాను. జీరో వాటర్ అని తాగుతున్నారా అంటే వద్దన్న 2 liters రోజు తాగేస్తుందని మా ఆవిడని చెప్పారు. సో అండ్ దెన్ సో ద రీజన్ వాజ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ప్రాక్టీసెస్. సో ఆ చిన్న పిల్లోడికి ఇంటెస్టైన్కి అంత ఎసిడిటీ కానీ అంత ఇది కానీ ఇట్స్ నాట్ గుడ్. నేను ఇందాక చెప్పినట్టు వన్ డ్రెస్ డస్ నాట్ ఫిట్ ఎవ్రీబడి. సో ప్రతి ఒక్క సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదే టైంలో చాలా మంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండే
ఫుడ్ పైప్ లో. సో ఐ సీన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, బ్లీడింగ్ అల్సర్స్ కానించి, స్టమక్ అల్సర్స్ కానించి. సో కొంతమందికి పడవచ్చు, కొంతమంది పడకపోవచ్చు. యూ నీడ్ టు లిసన్ టు యువర్ బాడీ అండ్ దెన్ అది పడినప్పుడు డాక్టర్ కన్సల్ట్ చేయండి. డోంట్ టేక్ యువర్ ఓన్ పర్సనల్ చాయిస్. సో వాటర్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫిట్నెస్ లో ఉండేవాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు ఈ మధ్య డిఫరెంట్ వాటర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అవైలబుల్ ఉన్నాయి కూడా మార్కెట్ లో. ఏంటంటే ఆల్కలైన్ అని విన్నా నేను. సో ఇట్లాంటివి తాగొచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? అసలు బాడీకి సెట్ అవుతుందా అది? చాలా మంచి పాయింట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ గుడ్ వాటర్ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ అవైలబుల్? ఈ రెండు రకాలు. అంటే ఎలాంటి వాటర్ దొరుకుతుంది? ఒకప్పుడు పూర్వం ఏంటంటే బ్యాక్టీరియా ఫ్రీ క్లీన్ వాటర్ ఉంటే చాలు అనే దాని నుంచి దాన్ని బెనిఫిట్ తీసుకుని డిఫరెంట్ మార్కెటింగ్ ఆఫ్ వాటర్స్ అనేవి వచ్చినాయి. సో దాంట్లో ఎంతవరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనేది డిబేటబుల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు కావాల్సింది ఏంటంటే క్లీన్ వాటర్. మురికి నీళ్ళు కాకుండా తాగడానికి ఒక మంచి వాటర్ ఉండాలంటే దాంట్లో బ్యాక్టీరియా ఉండకూడదు, తర్వాత అమీబియాసిస్ ఇలాంటివి ఏమి లేకుండా ఉండాలి. సో దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తాగడానికి పెలాటబుల్గా ఉండాలి. ఓకే, టూ సాల్టీ ఉండకూడదు, టూ డిఫరెంట్ టైప్స్ ఉండకూడదు. సో అందు గురించి కొంతమంది విదేశాల్లో చూస్తే బాటిల్స్ మీద దాంట్లో ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి, మెగ్నీషియం ఎంత ఉంది, జింక్ ఎంత ఉంది, సిలీనియం ఎంత ఉంది, అన్ని చెప్తూ ఉంటారు. దానివల్ల టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. ఒకటే వాటర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉండి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. నోటీస్ చేశారో లేదో? ఎస్పెషల్లీ విదేశాలు వెళ్ళినప్పుడు యూ ఓన్లీ ట్రై టు ఒక టైప్ ఆఫ్ బ్రాండ్ తాగాలనిపిస్తూ ఉంటుంది. సో బట్ వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ అట్ ద సేఫ్ వాటర్. అది ఒక పక్కన పెట్టేద్దాం. సేఫ్ వాటర్ అంటే ఏంటి? దాంట్లో బ్యాక్టీరియా ఉండకూడదు, ఏమి ఉండకూడదు, కొద్దిగా తాగడానికి నీట్ గా ఉండాలి. సో ఇవి పోయి ఒక ఆల్కలైన్ వాటర్ అని, ఇప్పుడు ఈ మధ్య హైడ్రోజన్ వాటర్ కూడా విన్నారో లేదో మరి? అది కూడా విన్నాను నేను. ఇంకేవో నాకు నేమ్స్ గుర్తుకు రావట్లేదు కానీ ఇంకో 2-3 డిఫరెంట్. అసలు దాంట్లో కూడా ఎంత మార్కెటింగ్ అయిపోయిందని అంటే, కింద బటన్ ఉంటుందంట, ఆ కింద హైడ్రోజన్ అంతా ఒక క్యాప్సూల్ లో ఉంటుంది. తాగేటప్పుడు ఇలా కొడితే కిందకి బబుల్స్ వస్తాయంట పైకి. సో దట్ ఇట్ క్రియేట్ సమ్ ప్రెషరైజేషన్, లైక్ కార్బోనేటెడ్ వాటర్ ఎలా ఉంటుందో అలా వస్తూ ఉంటుంది. సో దాన్ని మార్కెటింగ్ ఏం చెప్తున్నారు అంటే, అది 250 ml అంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ 1/2 లీటర్ తాగినట్టు ఉన్నది అనే ఫీలింగ్ లో వస్తుంది. బట్ అగైన్ ఇట్స్ ఇన్ ద రీసెర్చ్ మోడల్. సో చాలా మంది అథ్లెటిక్స్ కి ఇస్తున్నారు అనమాట, టు మేక్ దమ్ హైడ్రేటెడ్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు మామూలుగా ఎంత pH లెవెల్స్ లో ఉండాలి ఈ యాసిడ్ వాటర్, సో దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఇందాక చెప్పాను మీకు, స్టమక్ లో యాసిడ్ అరౌండ్ 4 ఉంటే డైజెషన్ స్టార్ట్ అవుతుంది, దానికంటే ఎక్కువ ఉంటుంది. నార్మల్ గా వాటర్ ఎలా ఉంటుందంటే బిట్వీన్ 8 to 9 ఉన్నది ఇస్ రైట్ pH ఫర్ వాటర్. సో ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల కొంత మనకి బాడీ హైడ్రేషన్ వాల్యూస్ కానీ దే ఆర్ డిఫరెంట్ వాల్యూస్. సో అగైన్ దీస్ ఆర్ డిబేటబుల్. కంప్లీట్ గా దీని మీద నేను ఐ డోంట్ థింక్ ఇదే రైట్ వాటర్. కంగన్ వాటర్ అని అంటారు, ఆల్కలైన్ వాటర్ అని అంటారు, హైడ్రోజన్ వాటర్ అని అంటారు, ఎసిడిక్ వాటర్ అనేది ఐ డోంట్ థింక్. బట్ కొన్ని పేపర్స్, దేర్ ఆర్ టూ మెనీ పేపర్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు కార్డియాక్ రిస్క్స్ తగ్గుతాయి అని, బికాస్ దే మల్టీఫాక్టోరియల్, కొలెస్ట్రాల్, బీపీ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో దోస్ ఆర్ ది వేరియస్ థింగ్స్. బట్ ఇన్ జనరల్ ఐ థింక్ ఆల్కలైన్ వాటర్ అండ్ కంగన్ వాటర్స్ they're all fine. మేక్ షూర్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే దాంట్లో బ్యాక్టీరియా లేకుండా, కంటామినేషన్ లేకుండా చూసుకోవాలి. నాకు వచ్చే గ్యాస్ట్రిక్ పేషెంట్స్ ఏంటంటే, ఈవెన్ దో వాళ్ళు మంచి వాటర్ తీసుకున్నా వాళ్ళకి H. pylori ఇన్ఫెక్షన్ అనేది ఒకటి ఉంటుంది పొట్టలో, అది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే, మనకు తాగే వాటర్ మంచిగా ఉన్నా మనం కడుక్కున్న ప్లేట్స్ మంచిగా లేకపోవడం వల్ల కంటామినేషన్ అయ్యి అక్కడి నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్తూ ఉంటుంది. సో అది అబ్జర్వ్ చేసుకో. ఓకే. అండ్ ఇవి రీహీట్ చేస్తూ ఉంటారు, ఒకసారి హీట్ చేస్తారు కదా, మళ్ళీ అవెన్లో పెట్టి మళ్ళీ హీట్ చేసుకొని తింటూ ఉంటారు. అండ్ ఫ్రైయర్స్ ఒకటి యూజ్ చేస్తుంటారు, ఎయిర్ ఫ్రైయర్ అంటున్నారు. ఇవన్నీ కరెక్టేనా? ఓకే, చాలా మంచి పాయింట్. నేను కూడా కొన్నాను ఎయిర్ ఫ్రైయర్, టు బి ఆనెస్ట్, డైట్ ఫాలో అవుదాం అని చెప్పి. సో గోయింగ్ బ్యాక్ ఇన్ టు ది మైక్రోవేవ్స్ అండ్ రీహీటింగ్. సో మైక్రోవేవ్ సిస్టంలో ఏమవుతుంది, మనం మామూలు హీటింగ్లో ఏం చేస్తాము, హీట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పైకి మొత్తం వచ్చి హీట్ అవుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు మనం మాడగొట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, దాంట్లో ఉన్న యాక్చువల్లీ కొన్ని విటమిన్ సి ఉందనుకోండి, సో ఒక టెంపరేచర్లో మొత్తం వెళ్ళిపోద్ది. ఓకే. సో దేర్ ఇస్ వెరీ ఫ్రెజైల్ మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్ సి. నువ్వు ఎక్కువసేపు హీట్ చేస్తే
లేచిపోతుంది అన్నమాట. సో అలాగే కొన్ని కావాల్సిన విటమిన్స్ కూడా మనకు కొంత బాయిలింగ్ సిస్టమ్ తర్వాత పోతుంది. సో అదే మైక్రోవేవ్స్ యూజ్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో పెట్టినప్పుడు హీట్ చేసినప్పుడు కొన్నిసార్లు డీప్ ఫ్రిడ్జ్లో తీసి ఆ ముద్ద పెట్టి చూసారనుకోండి, చుట్టుపక్కల అంతా మాడుతుంది, అంటే హీట్ అయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్సైడ్ మాత్రం కుక్ అవ్వదు. అంటే అన్ఈవెన్ హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఏమవుతుంది, ఒకవేళ కనుక బ్యాక్టీరియా ఉందనుకోండి, మనం ఏదో ఆ హడావిడిలో వండేసిన తర్వాత ఇలా కలిపేసి ఇచ్చేస్తే ఏమవుతుంది, సో దాంట్లో కొన్ని పోర్స్ ఉంటాయి, బ్యాక్టీరియా పోర్స్. అవి రావడం వల్ల కొంతమందికి వామిటింగ్స్, కడుపులు నొప్పి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా మ్యాక్సిమం ఫ్రెష్ ఎంత కావాలో అంతవరకు వండుకోండి. అంటే ఈ బిజీ లైఫ్లో ఏం చేస్తారంటే ఇష్టం చేస్తూ ఉంటారు. నాకు నిన్న కాక మొన్న ఒక పేషెంట్ ఒకళ్ళు అడ్మిట్ అయ్యారు. ఆవిడ అలా చెప్తుంది, KFC 2 days బ్యాక్ ఫ్రిడ్జ్లో పెట్టిన కనీసం హీట్ చేయకుండా అలాగే తినేస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేది ఏంటంటే 3 types ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఎస్పెషల్లీ టైప్ ఆఫ్ ఫుడ్, ఎగ్స్ కానీ చికెన్ కానీ చేస్తూ ఉన్నప్పుడు సాల్మొనెల్లా, టైఫాయిడ్ టైప్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ఏంటంటే టాక్సిన్ బేస్డ్ ఫుడ్ పాయిజనింగ్ ఉంటుంది. కొన్ని ఏమవుతుందంటే కొన్ని బ్యాక్టీరియా దాంట్లో స్పోర్స్ అంటాం, అవి ఏమంటే వాటిని కాపాడుకోవడానికి ఒక షెల్ లాగా క్రియేట్ చేసుకుంటుంటాయి. వెన్ యూ హీట్ ఇట్ అంత మైక్రోవేవ్, అవి బ్రేక్ అయిపోయి టాక్సిన్స్ కింద వస్తుంది. తీసుకోగానే ఇమీడియట్గా ఫీవర్ రావడం, వామిటింగ్ రావడం, డయేరియా రావడం, ఇలాంటి టాక్సిన్ బేస్డ్ ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నేను ఇంకో రకంగా చెప్తాను. మూడోది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ఇంతే ఫుడ్ ఉంటే 10 మందికి ఆర్డర్ చేస్తాం. 10 మందికి ఆర్డర్ చేసినప్పుడు మిగిలిపోయింది మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఒక 4 గంటల తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఉంటాం, నాట్ ఇమీడియట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది కూడా తప్పు. సో అప్పటికి ఏమవుతుంది, వెన్ యూ లీవ్ ద ఫుడ్ ఫర్ లాంగ్ పీరియడ్స్, అప్పటికి బ్యాక్టీరియా ఆల్రెడీ పెట్టేయాలంటారు. అంటే మరి వేడిగా అంటే అంత మరి వేడి కాకుండా ఒక 4 గంటలు వదిలేసి తర్వాత 4 సార్లు కెలికేసిన తర్వాత నెక్స్ట్ రోజు పనికి వస్తుంది కదా లోపల పెట్టుకుంటే దాంతో పాటు బ్యాక్టీరియాని తీసుకెళ్ళి దాంట్లో పోషిస్తాం. పోషించి బయటికి తీసి దాన్ని పెంచి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తాం. అసలు ఇదంతా ఎందుకు అంటే ఫ్రెష్ ఫుడ్ బెటర్, ఇంకోటి లేదని అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ గురించి ఎక్కువ వింటున్నాం, విమెన్ కానివ్వండి, మెన్ కానివ్వండి, అండ్ అసలు విమెన్లో ఎక్కువ వింటున్నాం మనం. ఈ క్యాన్సర్ రావడానికి కూడా ఫుడ్ సేఫ్టీ లేకపోవడము, ఏది పడితే అది తినేయడము, ఇట్లాంటివన్నీ రీజన్సా? ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్. సో ఒకప్పుడు లేని క్యాన్సర్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, అసలు క్యాన్సర్స్ అంటే ఏంటి, కామన్ క్యాన్సర్స్ ఏమున్నాయి, ఈ 3 పాయింట్లుగా డివైడ్ చేసుకుంటే, సో ఎస్పెషల్లీ లేడీస్తో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, అది జెనెటిక్గా కూడా ఉంటుంది. ఆల్సో మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది, అండ్ హార్మోన్స్ మీద ఉంటుంది. అలాగే ఇప్పుడు అన్నిటికంటే ఒకప్పుడు చూడండి, ఇప్పుడు చూసేది ఆల్మోస్ట్ వారానికి ఒకసారైనా నేను ఐ ట్రై టు డయాగ్నోస్ 1 క్యాన్సర్. ఫుడ్ పైప్లో ఉంటాము, స్టమక్ క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్, పాలిప్స్ అని ఉంటాయి. సో వీటికి కూడా మనం మారుతున్న కాలానికి మనం వాడుతున్న ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ వాడుతూ ఉంటాం. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మామూలుగా కావాల్సిన కణాలకి వేరే దాంట్లో మార్పిడి జరగడం వల్ల చిన్నగా మొదలయ్యి క్యాన్సర్గా మారుతూ ఉంటుంది. అవన్నీ కాకుండా చాలా మంది మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తూ ఉంటాం, మీకు కొద్దిగా గ్యాస్ అనిపించింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకు పక్క షాప్కి వెళ్తాం, గ్యాస్ టాబ్లెట్ ఇచ్చేస్తారు కదా అనుకుంటారు. సో ఈ గ్యాస్కి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్క చోట ఉండాల్సిన యాసిడ్ లెవెల్స్ ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు దాంట్లో కణాలు తేడా కనిపిస్తుంది, బ్యారెట్స్ ఈసోఫేగస్ అని అంటారు. దీన్ని ఏం చేస్తారు, మాస్క్ చేసుకుంటుంటారు. టాబ్లెట్లు వేసుకుని ఓకే పర్వాలేదు, మీరు చెప్పినట్టు ఈనో తాగడం, కోక్ తాగడం ఏదో చేస్తూ ఉంటారు. 2 నిమిషాల్లో అవ్వాల్సిన పనిని ముందే కనుక్కుంటే ఏం చేస్తాం, ఎర్లీగా ఉంటే తీసేస్తాం విదేశాల్లో, దాన్ని వదిలేస్తూ ఉంటారు. సో లాస్ట్ వీక్ ఒక ముసలావిడ వచ్చారు, మాకు 70 years, 3 నెలల నుంచి చెప్తున్నారంట నాకు ఈ ప్రాబ్లం ఉంది అని. అంటే ఆవిడ ఉండేది గద్వాల, పిల్లలు ఉండేది వేరే చోట. ఆ మాట లేదు. Stage 1 క్యాన్సర్ కాస్త Stage 3 తర్వాత 3 నెలల తర్వాత జస్ట్ ఈనో తాగిచ్చి తీసుకురావడం వల్ల వాట్ ఐ కుడ్ ఏబుల్ టు, అంటే పెద్ద సర్జరీ లేకుండా తీసేయాల్సిన ప్రాసెస్ ని దే హ్యావ్ డిలేడ్ ఇట్. చాలా మంది పెద్ద చేసుకుని వస్తారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఈజీ అవైలబిలిటీ ఆఫ్ మెడికేషన్స్. ఎక్కడికి వెళ్తే అక్కడ మందులు దొరికి వేసుకుంటారు, సొంత డయాగ్నోస్ చేసుకుంటారు. చాలా మంది క్లినిక్ వచ్చి అడుగుతుంటారు, ఏదో టాబ్లెట్ రాయండి సార్ అంటారు. ఏదో టాబ్లెట్ రాయటం ఏంటి, ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా. యూ అండర్స్టాండ్? సో విదేశాల్లో ఇలా జరగదు. సో వి టాక్ టు దెమ్, నీకు ఇంత ఏజ్ ఉంది, ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటారు అన్నమాట. కొంతమంది మింగుడు పడకపోవడం, కొంతమందికి రక్తం పట్టడము, వెయిట్ లూజ్ అవటము, ఎనీమియా రావడం, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ రెడ్ ఫ్లాగ్స్. దెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. అంటే లేదని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏదైనా చేయొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో రాయండి సార్ అంటారు అన్నమాట.
సో ఇందాక జస్ట్ మనం మాటల్లో మాట్లాడుకున్నాం కదా, కలర్స్ వేస్తూ ఉంటారు, అజినోమోటో ఒకటి ఉంటుంది, ఇట్లాంటివన్నీ తెలిసినా కూడా తింటూ ఉంటారు. సో అది మన గట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? మంచి పాయింట్ చెప్పారు. సో కొంతమంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గుట్కా గురించి యాడ్ చేయకూడదు, కానీ ఎంతమంది నవ్వుతూ ఉంటారు. యూ అండర్స్టాండ్? సో ఇదేంటంటే ఆ పర్టికులర్ సెల్కి ఆ ఎక్స్పోజర్ ఆఫ్ ద కెమికల్ ఇస్ నాట్ రైట్. సో నేను చాలా మంది చూస్తూ ఉంటాను, సరే నాకు అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట, చూస్తే ఇక్కడ అంతా నల్లగాను తెల్లగాను ఏ రకమైన టారింగ్ ఉంటుంది. సో టారింగ్ ఉన్నప్పుడు నేను ముందు చెప్పరు, గ్యాస్ ప్రాబ్లం అంటుంటారు. నేను ఐడెంటిఫై దెమ్ ద మూమెంట్ దే వాక్ ఇన్. ఐ కెన్ టు సీ ఇక్కడ అదంతా ఉంటుంది, చూసి కలర్ డీకలరేషన్ ఉంటుంది. వాళ్ళ ప్యాంక్రియాటిస్ కూడా వస్తుంది మనకి పేషెంట్స్. అలాగే కలరింగ్ ఏజెంట్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే నాకు చెప్తున్నాను 65 ఐటమ్స్ 4 వాళ్ళ మధ్యన మనం ఉంటమే కాదు, ఫుడ్ని కూడా పెడతారు అన్నమాట. ఓకే, సో అందుకని చెప్పి అది తీసుకోకుండా ఉండడం బెటర్ అంటారు మీరు. ఎస్. సో ఈ షో ద్వారా చూస్తున్న ఎవరైతే మనకి ఆడియన్స్ ఉన్నారో, ఈ షో త్రూ మీరు ఏ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు? ఓకే, ఈ షో త్రూ నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలా మందికి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, సొంత ప్రయోగాలు చేయొద్దు, సొంత చిట్కాలు ఫాలో అవ్వద్దు. ప్రతి మనిషి బాడీ డిఫరెంట్, ప్రతి సిచ్యువేషన్లోనూ డిఫరెంట్. ఇవాళ ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటుంది. మీరు వాడే మెడికేషన్స్కి ఇంటరాక్షన్స్ ఉంటూ ఉంటాయి. సో యూ బెటర్ టేక్ ఎ మెడికల్ అడ్వైస్. అండ్ చిట్కాలు ఓకే పనిచేస్తాయి కొంతవరకు, దాన్నే కంప్లీట్గా ఇది 100% ఒకళ్ళు చేశారు కాబట్టి అందరూ ఫాలో అవ్వాలని నేను చెప్పను. ప్రతి ఒక్కళ్ళ బాడీ డిఫరెంట్, ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్గా ఉంటారు, ప్రతి ఒక్క సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటారు. జస్ట్ ట్రై అండ్ టేక్ మెడికల్ అడ్వైస్. ఓకే, ఒక డాక్టర్ని చూడాలంటే ఇంత ఖర్చు అవుతుంది అనే దానికంటే దాన్ని కాంప్లికేట్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ అబౌట్ ద గ్యాస్ట్రో అండ్ ఫుడ్ అండ్ డైట్స్ అండ్ సో మెనీ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో చూసాం కదండి, త్రూ ఈ వీడియో ద్వారా అసలు ఏం డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, అవన్నీ చూసారు కదా మీరు. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.